అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. ఈరోజు శని త్రయోదశి. ఈ శని త్రయోదశి నాడు నగరంలో ఉన్న శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుంటే అంతా బాగుంటుందని ఆలయ అర్చకులతో పాటు వేద పండితులు కూడా చెప్తుంటారు. అసలు ఈ శని త్రయోదశి ఎందుకు జరుపుకోవాలి? శనీశ్వరునికి నల్ల నువ్వులు కానివ్వండి, లేకపోతే నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానివ్వండి, నల్ల బట్టతో వస్త్రధారణ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలంటారు. దీని యొక్క విశిష్టత తెలుసుకుందాం. అలాగే ఇవన్నీ కూడా ఎందుకు సమర్పించాలి? సమర్పిస్తే మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అంటారు. మరి శని త్రయోదశి క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసంలో ఈ శనివారం వచ్చింది కాబట్టి శనివారం నాడే శని త్రయోదశి కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఆలయ అర్చకులతో పాటు ఇక్కడ చైర్పర్సన్ని కూడా కలుద్దాం. అలాగే భక్తుల మనోభావాలు ఏంటో కూడా వినేద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. ఈరోజు మన ఎంతో విశిష్టమైన రోజున చెప్పొచ్చు, శని త్రయోదశి. ఖైరతాబాద్లో ఉన్న శ్రీ సైనేశ్వర ఆలయంలో ప్రతి ఏటా కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. క్రోధినామ సంవత్సరం సందర్భంగా మార్గశిర మాసంలో ఈ శని త్రయోదశి ఎంతో వైభవంగా జరుపుకుంటాం. మరి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం చైర్మన్ అయినటువంటి శివకుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. స్వామి, మీకు కూడా శని త్రయోదశి శుభాకాంక్షలు. జనరల్గా అసలు ఈ శని త్రయోదశి అంటే ఏంటి? అంటే మీకు ప్రతి ఇయర్ కూడా ఈ పూజ నిర్వహిస్తూ ఉంటారు? జై శనిదేవ్, జై గోమాత. శ్రీ శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన్ పరిపాలితలో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్లో శని త్రయోదశి అనగానే చాలామంది కూడా ఈరోజు మానవ జీవితం ఎలా ఉందంటే అనేక సమస్యలతోని, అనేక బాధలతోని, అనేక అంశాలతోని కూడినటువంటి జీవన విధానంతో కొనసాగుతున్నటువంటి ఈ ప్రజలందరికీ కూడా స్వామివారు శనేశ్వరుడు వారికి అన్ని విధాల మంచి చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోని వివిధ తిథులు నక్షత్రాల ప్రకారం శనేశ్వరునికి ప్రత్యేక పూజలు శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్లో విశేషంగా జరుగుతుంటాయి. మరి ముఖ్యంగా త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ప్రత్యేకత ఏమిటంటే శని సిగ్నాపూర్లో ఉన్నటువంటి శిల ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా భారతదేశంలో రిప్లికెంట్ ఆఫ్ శని సిగ్నాపూర్గా పేరు పొందినటువంటి క్షేత్రం శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వారి ఒక మనసులో ఉన్నటువంటి సంకల్పాలు నెరవేరడం కోసం స్వామివారి దగ్గర సంకల్పించినటువంటి మరుక్షణమే వారికి ఆ రిజల్ట్ వస్తుందన్నటువంటిది పూర్తి విశ్వాసం. ఆ విశ్వాసమే ఈరోజు మీరు చూస్తున్నారు. వేలాది మంది భక్తులు ఉదయం నుంచి లైన్లో వెయిట్ చేసి చాలా డిసిప్లిన్గా ఓ క్రమశిక్షణగా స్వామివారిని తైలాభిషేకం, నల్ల నువ్వులు, గోత్రనామాలతో అయ్యగారులు లైన్లో ఉన్న వారికి చెప్పడం, అలాగే స్వామివారి విగ్రహాన్ని కూడా మేము కింద ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం శిల మాదిరిగానే ఉన్నారు. రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని, పంచలోహాల విగ్రహాన్ని కుంభకోణంలో ప్రత్యేకంగా చేయించి ఆ ప్రాణప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. అక్కడ హారతి, సెటారి, తీర్థం ఇచ్చి స్వామివారికి సంకల్పించినటువంటి భక్తులకు అందరికి కూడా మంచి జరగాలనేటువంటి ఆలోచనతోని మేము ఈ దేవాలయ కమిటీ సభ్యులందరం కలిసి ఈ దేవాలయ క్షేత్రాన్ని దినదినాభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు శని త్రయోదశి పర్వదినాన వారందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా యథావిధిగా రావచ్చు భక్తులందరూ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టడం జరిగింది కదా స్వామి. అంటే ప్రతి ఇయర్ కూడా ఇక్కడ నుంచే కాకుండా జిల్లాల నుంచి వైస్ కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్కి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే మహారాష్ట్ర నుండి కూడా శని సిగ్నాపూర్ అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ వారు ఇక్కడ స్థిరపడిన వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఇంకొక శని సిగ్నాపూర్ ఉన్నది హైదరాబాద్లో, స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటే ఖచ్చితంగా మా కోరికలు నెరవేరుతాయనేటువంటి పూర్తి విశ్వాసంతో మీరు చూస్తున్నటువంటి భక్తులే నిదర్శనం. వీరందరి సంకల్పాలు నెరవేరాలని కూడా నేను మనస్ఫూర్తిగా వారందరి తరఫున కూడా నేను స్వామివారిని వేడుకుంటా. ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ భక్త జన సంద్రోహం ఏదైతే ఉన్నదో రాత్రి 11 గంటల వరకు ఇదే మాదిరిగా కొనసాగుతుంది. స్థానిక పోలీసు వారు, మా వాలంటీర్స్, మా పూజారులు అందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలు ఏర్పాట్లు చేశాం.
కొద్దిసేపట్లో అన్నప్రసాదం కూడా ఉంటుంది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే స్వామి. అయితే ఇప్పటి వరకు ఏర్పాట్ల గురించి చూసుకున్నట్లయితే ప్రతి గుడిలో కూడా అంటే శనైశ్వర ఆలయంలో ఇటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ గుడికి ఎటువంటి ప్రశస్తత ఉంది? ఎన్నేళ్ల సంవత్సరం క్రితం ఈ గుడి నిర్మించడం జరిగింది? దాదాపు 60 సంవత్సరాల పైనే హనుమంతుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాలక్రమేణా ఆ విగ్రహాలన్నీ కూడా కొద్దిగా క్రాక్స్ రావడంలో సిమెంట్ విగ్రహాలు ఆ రోజుల్లో పెట్టినాయి. వాటిని మనం కృష్ణశిలతో చేయించాలనే ఉద్దేశంతో తిరుపతిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్థపతులు సిద్ధాంతులు అందరినీ కూడా సంప్రదించి ధ్యానాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత రేణుకా నాగలక్ష్మ వారిని ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత శనేశ్వరుడు ఇక్కడ యాదృచ్ఛికంగా స్వామివారు ఇక్కడ రావాలనేటువంటి ఒక ఆలోచన మాలో కలిగించి ఆ ఆలోచనని మేము ఆచరణలో పెట్టి ఈరోజు భక్తులందరికీ కూడా శనేశ్వరుని దర్శించుకునే భాగ్యం కలిగించినటువంటి ఆ భగవంతునికి సర్వదా సేవ చేస్తూ తరిస్తూ భక్తులకందరికీ కూడా వారి సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి ఒక కొంగు బంగారం విలువెలుపుగా మారినటువంటి ఈ దివ్య క్షేత్రం శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్లో ప్రత్యేకత మరొకసారి చెప్తున్నాను. శని సిగ్నాపూర్లో ఉన్నటువంటి శిల శనేశ్వరుడు ఏ విధంగా అక్కడ వెలిశాడో అదే మాదిరి కూడా హైదరాబాద్లో శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్లో వెలిశారు. ఆ ఒక శిలని చూసినటువంటి మరుక్షణమే వచ్చినటువంటి భక్తులకి మనసులో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, ఒక మంచి వాతావరణంలోకి స్వామివారిని మనం దర్శించుకున్నటువంటి ఒక భావన కల్పించే విధంగా స్వామివారికి వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోని నువ్వుల నూనెని, నల్ల నువ్వులని, నల్ల వస్త్రాన్ని, బెల్లము, కొబ్బరికాయ, దీపం ఇలా అన్నీ కూడా వారి చేతుల ద్వారానే చేయించుకునేటువంటి అవకాశం ఈ యొక్క క్షేత్రంలో ఉంది. కాబట్టి భక్తులందరికీ కూడా మంచి జరుగుతున్నటువంటి పూర్తి విశ్వాసంతో మేము ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రోడ్డు ఏ విధంగా అయితే బ్లాక్ చేశారో తర్వాత భవిష్యత్తులో కూడా హనుమంతుని దేవాలయాన్ని స్వర్ణ దేవాలయం చేయాలని కూడా మేము సంకల్పం చేశాం. గోల్డెన్ టెంపుల్ హైదరాబాద్లో ఈ హనుమాన్ టెంపుల్ ఉండబోతుంది త్వరలో. పవర్ హనుమాన్ అని పిలుస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి పవర్ హనుమాన్ అనేటువంటిది బాగా అందరికీ ఇక్కడ నా ఒక నిక్ నేమ్ కింద అందరికీ తెలుసు. సో ఈ గోల్డెన్ టెంపుల్ ఎప్పటిలో రావచ్చు అంటారు? త్వరలో మేము గోల్డెన్ టెంపుల్ నిర్మించాలని ఒకట సంకల్పం చేశాం. వీలైనంత త్వరలో ఒక 4 to 5 years లోపల హనుమంతుని దేవాలయం స్వర్ణ దేవాలయంగా రూపుదిద్దుకోబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నాం. జై శనిదేవ్, జై గోమాత. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి శనైశ్వర ఆలయంకి 60 సంవత్సరాలుగా మంచి ప్రాముఖ్యత ఉందండి. అయితే 60 సంవత్సరాల క్రితం హనుమంతుని ఆలయం ఉంది. కాలక్రమేణా చిన్నగా అన్ని దేవతలు కూడా దేవుళ్ళు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి. అయితే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారు. స్వామి నమస్కారం. శని త్రయోదశి శుభాకాంక్షలు. మార్గశిర మాసంలో క్రోధినామ సంవత్సరంలో ఈ శని త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందంటారు. నువ్వుల నూనె కానివ్వండి, నల్ల నువ్వులు కానివ్వండి, నల్ల వస్త్రం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం కదా, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి స్వామి? శ్రీమాత్రే నమః. ఓం శం శనేశ్వరాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి కలియుగంలో ప్రధానంగా మనం అర్చించేటటువంటి దేవతలు శ్రీ వెంకటేశ్వరుడు, మహేశ్వరుడు, శనేశ్వరుడు. ఈ ముగ్గురికి అత్యంత ప్రాధాన్యతను మనం ఇస్తాము. వెంకటేశ్వరుడు బాలాజీ అని చెప్పేసి మనకు ఇలవేల్పుగా ఉంటాడు. మనకు వచ్చే కష్టాలు, ఇబ్బందులు, బాధలన్నీ కూడా తొలగించుకోవడానికి ఆ మహేశ్వరుణ్ణి మరియు శనేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం. శనేశ్వరుడు నవగ్రహాల్లో ఒకటైనటువంటి గ్రహదేవత. మరి అటువంటి శనేశ్వరుడు మనకు ముందుగానే తెలియజేసి జీవితంలో వచ్చే కష్టాల గురించి తెలియజేస్తాడు. తెలుసుకొని జాగ్రత్త పడ్డటువంటి వాళ్ళు కొంత ముందుకు వెళతారు. తెలుసుకోకుండా తప్పుదారి పట్టేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు, మానసిక, శారీరక, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ శని త్రయోదశి అంటే శనివారము కలుపుకొని వచ్చేటటువంటి త్రయోదశి తిథి ఏదైతే ఉంటుందో ఆ త్రయోదశి తిథి నాడు ఆయనకు ఇష్టమైనటువంటి పదార్థాలు అంటే నువ్వుల నూనె, నల్లబట్ట, నలుపు వస్త్రము, అలాగే నల్ల నువ్వులు, వీటిని స్వామికి భక్తి, భావన, శ్రద్ధతోని ఒకవేళ మనం సమర్పించుకుంటే ఆయన కరుణిస్తాడు. మన మీద అపారమైన కరుణ
ప్రసాదిస్తాడని చెప్పేసి ఆయన యొక్క బాధలను అన్నిటినీ కూడా తొలగించుకోవాలని ఆయనను సంతృప్తి చెందించి మనము ఆయనను వేడుకుంటాము ఈ శనిత్రయోదశి రోజును. ప్రత్యేకమైన పర్వదినం కాబట్టి ఈ రోజు వేడుకుంటే ఆయన ఎక్కువగా కరుణిస్తాడు కాబట్టి మనం ఈ శనిత్రయోదశిని విశేషంగా జరుపుకుంటాము. అలాగే హైదరాబాదులో జంట నగరాల్లో విశేషంగా మన దేవాలయం త్రిశక్తి హనుమాన్ దేవస్థానము మింట్ కంపౌండ్లో సెక్రటేరియట్ వెనకాల ఉంది. ఈ దేవాలయము దాదాపుగా 8 సంవత్సరాలు పూర్తవుతుంది శనేశ్వరుని ప్రతిష్ఠించి. శని సింగణాపూర్ నుంచి అక్కడ మట్టిని తీసుకొచ్చి ఆ స్వామి కింద ప్రతిష్ఠించి ఆ యొక్క శక్తిని ఇక్కడ మనకు భక్తులకు ప్రసాదించమని సింగణాపూర్ వెళ్లాల్సిన అవసరం లేకుండా భక్తులంతా కూడా ఇక్కడే తండోపతండాలుగా భక్తిని దర్శించుకుంటూ ఉంటారు. మరి ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు సింగణాపూర్ వెళ్ళినంత పుణ్యం కూడా ఇక్కడ కలుగుతుంది. హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయము గత 8 సంవత్సరాల నుంచి శనేశ్వరుడికి విశేషంగా పూజలు అందుకుంటూ భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా వెలుస్తూ విరాసిల్లుతున్నది ఇక్కడ. అంటే స్వామి శయనేశ్వర ఆలయంలో మహిళలకి అవకాశం లేదు అని చెప్పి చెప్తుంటారు. స్థల పురాణాన్ని బట్టి కూడా మహిళలు రావాలి వద్దు అన్నది కూడా నిర్ణయిస్తారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ గుళ్ళో అందరూ వస్తున్నారు కదా స్వామి, అంటే దీని గురించి కొంచెం వివరిస్తారమ్మా? అమ్మ, సాధారణంగా శనేశ్వరాలయాలు స్వయంభూగా ప్రకటితమైనటువంటివే చాలా ఉన్నాయి. ఇక్కడ మనము ప్రతిష్ఠ చేశాము. ప్రతిష్టలో కూడా చాలా విధానాలు ఉన్నాయి. అందులో వాయు ప్రతిష్ఠ అని అంటారు. వాయు ప్రతిష్ఠా విధానంలో ప్రతిష్ఠ ఎక్కడైతే చేస్తారో అక్కడ అందరూ కూడా వెళ్ళొచ్చు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, పెద్దలు అందరూ కూడా ఆ స్వామిని ముట్టుకొని తాకి భక్తి భావన శ్రద్ధతోని ఆయనను మనసారా వేడుకోవచ్చమ్మా. దానికి ఏం తప్పు ఉండదమ్మా. ఈరోజు ప్రత్యేకంగా ఏమైనా నైవేద్యం సమర్పించాలంటారా స్వామివారికి? స్వామికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇంతకుముందే మీకు చెప్పాను నేను. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లబట్ట. అది కాకుండా ఆయనకి ఇష్టమైనటువంటిది బెల్లము. బెల్లంతో ఏదైనా పదార్థము స్వామికి సమర్పించుకుంటే ఆయన తృప్తి చెందుతాడు, అనుగ్రహిస్తాడు. ఈ సందర్భంగా ప్రజలందరి మీద కూడా, అంటే భక్తులందరి మీద కూడా స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం స్వామి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, అందరూ కూడా స్వామి అనుగ్రహం వలన చక్కగా మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందాలని దేవాలయం తరపున రాష్ట్రము, దేశము, ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఓకే, అంటే మీకు సికింద్రాబాద్ కూడా కొంచెం లాంగే కాబట్టి ఇక్కడికి అంటే ప్రతి ఇయర్ వస్తుంటారా? మీకు ఎలా తెలిసింది అసలు? ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడము. ఓకే, ఇక్కడ దేవుడు మంచిగా ఉంటారని చెప్పి చూడడానికని వచ్చాను. ఈరోజు శని త్రయోదశి కదా, అవును. అలానే ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే స్వామివారికి నల్ల వస్త్రాలు, అంటే నల్ల నువ్వులు, ఈ నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి అని అంటుంటారు. సో దీని గురించి ఏమైనా తెలుసా అండి? అసలు ఎందుకు సమర్పించాలి అన్నట్టుగా? ప్రీతికరమైన దేవుడు కదా శని భగవానికి, అలా అని ఇవన్నీ సమర్పిస్తారు దేవుడికి. గోదావరిఖండ్ నుంచి వచ్చాను. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం వస్తే నాకు కొద్దిగా మంచిగా జరిగింది. మన ఒంటి మీద ఉన్న గ్రహాలు పోతే, శని గ్రహాలు ఏడున శని, పాఠ్యం శని అని ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి పోతుంది అనే నమ్మకం మీద ఇది సెకండ్ టైము. 100% ఫస్ట్ టైం కూడా మంచిగా జరిగింది. సెకండ్ టైం కూడా నాకు ఓకే అయిందన్నమాట. ఓకే, అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరింది. ఓకే, ఈసారి కూడా నెరవేరాలని కోరుకుంటానమ్మా. కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. నెరవేరుతా అమ్మ. చాలా మంచి రోజు ఈరోజు. శనీశ్వర దేవాలయం అంటే మనకు నిజంగా సింగనాపురంలో ఎట్లా అయితే ఉందో అలాంటి రూపంలో వెలిసినటువంటి స్వామి. చాలా మహత్యం గల స్వామి. మన హైదరాబాద్లో ఉండటం మన అందరి అదృష్టం. ముఖ్యంగా నేను తెలంగాణలో మంతిని ప్రాంతం నుంచి వచ్చాను. ఇది కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. ఇది చాలా విశ్వాసమైనటువంటి దేవుడు కనుక మళ్ళీ మనకి 2025లో కానీ 2026లో కానీ ఈ అనురాధ నక్షత్రంలో అమావాస్య ముందు ఇలా శని త్రయోదశి లేదు కనుక స్వామిని దర్శించుకోవడానికి అక్కడి నుంచి రావడం జరిగిందమ్మా. చాలా సంతోషం. ఏంటంటే రాంప్రసాద్ అండి. ఓకే, ప్రతి ఇయర్ వస్తుంటారండి? ఆల్మోస్ట్ ట్రై చేస్తానండి రావడానికి. ఈసారి వెల్ ఎగ్జిక్యూటెడ్ ఉంది లైన్, చాలా వెల్ మెయింటైన్ ఉంది ప్రతిసారి కన్నా. నేను రావడం ఫస్ట్ టైం తెలుసు నాకు, కానీ చాలామంది వస్తారు మా ఫ్రెండ్స్. నేను మాత్రం ఇన్స్టాలో చూస్తున్నాను, చెప్పడం వేరు, నేను చూసినాను కాబట్టి వచ్చాను. మేము అందరం జిహెచ్ఎంసీ ఎంప్లాయ్, ఇప్పుడు మా అన్న కానీ నేను కానీ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్. సరే వెళ్దాం, ఈరోజు త్రయోదశి ఉంది కదా అని చెప్పి. వాస్తవానికి అక్కడికి వెళ్ళలేము, ఇక్కడికి వచ్చినాం. బాగున్నాయి అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ పబ్లిక్కి వాళ్ళు ఇచ్చిన అవేర్నెస్ కూడా. అక్కడ ముందు చెప్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళండి, అది అక్కడ వాళ్ళ వాలంటీర్స్ని పెట్టి మోటివేట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి పోవాలి, అక్కడ నుంచి రావాలని చెప్పి. బాగుంది. థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మిర్యాల కూడా. ఓకే, ఎలా అనిపిస్తుందమ్మా ఈరోజు స్వామి దగ్గరికి రావడం? మేము ఇదే ఫస్ట్ రావటము. మేము మిర్యాల కూడా నుంచి వస్తున్నాం చూద్దామని.
చూస్తున్నాం. మీకు ఎలా తెలుసమ్మా ఇక్కడ ఈ అంటే మా చుట్టాల ద్వారా తెలుసు. ఓకే. మా చుట్టాల ద్వారా తెలుసు. చూద్దాము మంచిగా అనిపిస్తుందా అని మాకు అందరు చెప్పారు, అందుకని చూద్దామని వచ్చినాం. మియాపూర్ నుంచి వస్తున్నాం మేము. ఓకే, అంటే మియాపూర్ కూడా టూ లాంగ్ ఇక్కడ నుంచి వచ్చారు అని అంటే మీరు బాగా నమ్ముతారు అనేసి అర్థమవుతుంది. మేము హిందువులం కాబట్టి దేవుని నమ్ముతాం. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా సార్? ఎవ్రీ ఇయర్ కాదు, ఇక్కడికి రాలేదు ఇప్పుడు, కానీ ప్రతిసారి ఎక్కడైతే శని దేవుడు ఉంటాడో అక్కడికి వెళ్ళి దర్శించుకుంటాము. ఓకే సార్, అంటే ఈ శని త్రయోదశికి ఉన్న విశిష్టత ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? మా వైఫ్ బెటర్గా చెప్పగలుగుతుంది. అవునా, ఓకే మేడం చెప్పగలరా కొంచెం? మామూలుగా సాటర్డే అంటే శనీశ్వరుడికి ఇష్టమైన రోజు, అండ్ త్రయోదశిని కలుపుకొని వచ్చేది ఆయనకి చాలా ప్రీతి అన్నమాట. సో ఆయనని మనము ఇంప్రెస్ చేయాలి అంటే, దేవుడిని ఇంప్రెస్ చేయాలంటే ఆయనకి అన్న బ్లాక్ కలర్ ఆయనకు బాగా ఇష్టం అనమాట. నల్ల నువ్వులు, ఏదైనా బ్లాక్ కలర్ క్లాత్ కానీ అలా ఇస్తే ఆయన కొంచెం ప్రీతి చెంది మనకేమన్నా బ్లెస్సింగ్స్ ఇస్తాడని మన హోప్ అంతే. మేము రావడం బాలాపూర్ చౌరస్తా నుండి రావడం జరిగింది. ఇవాళ శని త్రయోదశి కారణంగా షిరిడికి వెళ్ళలేము, శని దేవుని దర్శనం చేసుకొని ఇక్కడైతే దగ్గర ఉంది సిటీలో, కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం వస్తున్నారు. ఓకే సార్, అంటే ఈ టెంపుల్ గురించి మీకు ఎన్నేళ్ళుగా తెలుసు? రెగ్యులర్గా వచ్చిపోయే రూట్, మేము ఎంప్లాయ్ కాబట్టి పక్కకి మా జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది, రెగ్యులర్ విజిట్ ఉంటుంది. ఈడ ఇంత బాగా జరుగుతుందని ఫస్ట్ టైం చూడడం రావడం. ఓకే, సో మీకు ఇలా అంటే ఇక్కడ ఏర్పాట్ల గురించి ఎలా అనిపించిందండి? ఇలా ప్రత్యేక లైన్స్ పెట్టారు, ఈ విధమైన క్రౌడ్ని కూడా ఈ విధంగా లైన్లో స్టెప్ బై స్టెప్ మూవ్ కావడం వల్ల ప్రతి ఒక్కరికి దర్శనం జరగడము, వాళ్ళు ఏదైతే కోరుకోవాలనుకుంటున్నారో దేవుని దగ్గరికి వెళ్ళి అలాంటివి అందరికీ బాగా జరిగే విధమైన ఆలోచనలో ఉండి ప్రతి ఒక్కరూ టైంలో లైను కరెక్ట్ క్యూ ఉండి, పోలీస్ వాళ్ళ సపోర్ట్, మీడియా మీరు కూడా చూస్తున్నారు, మంచి అరేంజ్మెంట్స్ అయితే బాగుంది. సార్ ఎక్కడ నుంచి? నారాయణగూడమ్మ. ఓకే, ఈ గుడి గురించి మీకు ఎప్పటి నుంచి తెలుసండి? లాస్ట్ 5 years వస్తుంది. 5 yearsగా వస్తున్నారా మరి? ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ స్వామి దగ్గరికి రాగానే? ఓకే, ఎప్పుడు నల్లబట్ట నువ్వులు జస్ట్ మొక్కుకొని వెళ్తారు? షిరిడిలో ఉన్న శనీశ్వరిని డైరెక్ట్గా మనం వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఈ టెంపుల్కి కనుక వస్తే డైరెక్ట్గా అక్కడ ఆ స్వామి వారినే కొలిచిన అనుభవం అయితే ఎదురవుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి నల్ల నువ్వులు కానివ్వండి, నల్ల వస్త్రం కానివ్వండి, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే బాగుంటుంది. అలాగే డైరెక్ట్గా అంటే గుడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో సాయంత్రం వేళ దీపారాధన చేసే సమయంలో స్వామివారికి ఇష్టమైనటువంటి బెల్ల పదార్థంతో ఏదైనా ఒక నైవేద్యం చేసి స్వామివారికి పెట్టొచ్చు. ఇక ఈ ఆలయ విశిష్టత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 60 ఏళ్ల కిందటి నుంచే ఇక్కడ శ్రీ హనుమాన్ వారు వెలిసారు. కాలక్రమేణా కొద్దిగా ఒక్కొక్క దేవుడిని ప్రతిష్ఠింపజేస్తూ వచ్చారు. అయితే కొద్ది కాలంగా శైనేశ్వరుడి గురించి కూడా చాలా నమ్మకంగా భక్తులు ఇక్కడికి వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏర్పాట్ల గురించి చూడాల్సి వస్తే ఇక్కడ పోలీస్ బందోబస్తులు కూడా చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా అందరికీ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్స్ కూడా ఇక్కడ ఈ క్యూ లైన్స్ ఎదురుగా నించొని ఎటు వెళ్ళాలి, ఎలా స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా సిగ్నల్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క సంవత్సరం అంటే ప్రతి ఏటా కూడా చూసుకున్నట్లయితే ఈ ఏడుతో కనుక డిఫరెన్షియేట్ చేసుకొని చూసుకుంటే ఈ ఏడు ఇంకా బాగుంది. ఇక్కడ ఉన్న ఏర్పాట్ల వైస్ కానివ్వండి, ఇట్లా క్యూ లైన్ సిస్టమ్ కానివ్వండి, ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టికెట్ సిస్టమ్ పెట్టి కావాల్సినవన్నీ అంటే స్వామివారికి నైవేద్యంగా ఇవ్వాల్సినటువంటి నైవేద్యం సంబంధించిన ఫుడ్ కానివ్వండి, లేకపోతే కొబ్బరికాయ, అగరబత్తులు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక లైన్ పెట్టారు. అక్కడికి వెళ్ళి అవన్నీ తీసుకొని ఈ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఉన్నవారు మాత్రమే కాకుండా పలు జిల్లాల నుంచి, 2 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు భక్తులు. ప్రతి ఏటా కూడా ఎంతో బాగుంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఉదయం 3 గంటల నుంచే ఈ కార్యక్రమం అన్నది మొదలైంది. రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగనుంది. మరి భక్తులు ఎవరైనా సరే ఈ దగ్గరలో కానివ్వండి, లేకపోతే శనీశ్వరి ఆలయాలు మీ ఇంటి వద్ద ఎక్కడన్నా ఉంటే మాత్రం వెళ్ళి ఈరోజు దర్శించుకుంటే మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే ఆ స్వామివారి కరుణాకృపలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరోసారి శని త్రయోదశి శుభాకాంక్షలు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఖైరతాబాద్ శనీశ్వరి ఆలయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.